తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. చాలా కాలం క్రితం బెర్ముడా ట్రయాంగిల్లో ఇలాగే ఓడలు మాయమైపోయాయి సార్. ఎందరో మేధావులు శాస్త్రజ్ఞులు పరిశోధించి దానికి కారణం కనుక్కోలేకపోయారు సార్. ఇదేదో శత్రు దేశాల పన్నాగమని నాకు అనుమానంగా ఉంది సార్. అన్ని దేశాలతో స్నేహ సంబంధం ఏర్పరచుకున్న మన దేశంపై ఎవరు కాలు దూవుతారు? ఇది ఇతర దేశాల పని కాదని నా నమ్మకం. ప్రెసిడెంట్ హోమ్ మినిస్ట్రీ విషయంలో ఆందోళన పడుతున్నారు. ఎట్ ఎనీ కాస్ట్ వి షుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఇంకొన్ని ఫ్లైట్స్ ని కొంతమంది ఎక్స్పర్ట్స్ ని సెట్ చేయడానికి పంపించి ప్రయత్నం చేద్దాం సార్. డామ్ ఇట్! కెప్టెన్ సిన్హా, కెప్టెన్ వర్మ తెలివి తక్కువ వారు కాదు. ఒక్కొక్కరు 10,000 ఫ్లయింగ్ అవర్స్ కవర్ చేసిన వాళ్ళు. ఈ స్థితిలో ఇంకొక ఫ్లైట్ ని పంపిస్తే నష్టాన్ని మరింత చేర్చిన వాళ్ళం అవుతాం. నా ఉద్దేశంలో ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, ఏజెంట్ 116. ఇలాంటిదే మరో జోక్ చెప్తాను. చెప్పు. ఓ భర్త అర్ధరాత్రి పూట ఇంటికి తిరిగి వచ్చేసరికి తన భార్య మంచం మీద మరొకడితో రొమాన్స్ చేసుకోవటం చూశాట. అది చూసి కళ్ళు తిరిగిన శ్రీవారు ఏమిటిది బుద్ధుందా లేదా అని కోపంగా అడిగాట. చూడు డార్లింగ్, మా వారు ప్రతి చిన్న విషయానికి సిల్లీగా ఇలా కోపడతారని చెప్పాను, గుర్తుందా అని భార్య ప్రియుడితో కూల్గా అందట. రే, ఆడపిల్లలు నీ చుట్టూ ఎందుకు చేరతారో ఇప్పుడు అర్థమైందిరా. ఇలాంటి జోక్స్ చెప్పి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం అనమాట. ఏమిట్రా ఇది? బాగా తినిపించేసి రేపు స్కీయింగ్ కాంపిటీషన్ లో నన్ను ఓడించాలని ప్లాన్ వేస్తున్నావా? భలేవాడివే. రే, 6 ఏళ్లుగా ప్రతి ఏడు ఛాంపియన్షిప్ నువ్వే కొట్టేస్తున్నావు. ఈ ఒక్కసారి ఆ ఛాన్స్ నాకు వదిలేరా, లేకపోతే లవర్ ముందు నా పనులు నిలబడదా? ఐసి, ఈ బేరం పెట్టడానికే నన్ను ఇక్కడ పిలిచావన్నమాట. చచ్చా, అదేమంటారా గోపి, నువ్వు నాకు సిబిఐలో ఉద్యోగం పెట్టి సైన్ చేసిన విషయం నేను ఎప్పుడు మర్చిపోలేను. కాకపోతే ఇది మన స్నేహితుల మధ్య వైరం. కింద ఏడాది నీ చేతిలో చెట్టుగా ఓడిపోయినప్పటి నుంచి కసిగా ప్రాక్టీస్ చేశాను. ఈసారి నా చేతిలో ఓడిపోతా సిద్ధంగా ఉండు. అవును, ఈసారి షూర్ గా రమేషే గెలుస్తాడు. బెట్. ఓకే, గెలిపేవరితో రేపు తేలిపోతుందిగా. హాబీలోనైనా ప్రొఫెషన్ లోనైనా ఓడిపోవటం, వెనకబట్టం గోపికి తెలియని పదాలు. సక్సెస్ ఈజ్ మైన్. రమేష్, రేపు మంచుకొండల్లో జరగబోయే స్కీయింగ్ పోటీల్లో నువ్వు గోపిని చంపేయాలి. గోపిని చంపాలి. గోపిని శత్రు. నువ్వు గోపిని చంపేయాలి. నీ వెంట నీకు తోడుగా మా మనుషులుంటారు. యూ షుడ్ కిల్ గోపి. కిల్ గోపి. చెప్పు, ఏం చేయాలి నువ్వు? గోపిని చంపాలి. ఎప్పుడు? రేపు స్కీయింగ్ పోటీల్లో. కిల్ గోపి. చంపు గోపిని. కిల్ గోపి. చంపు గోపిని. ప్లీజ్, నా మాట విని. మనసు ఇచ్చిన మనిషి అర్థంతరంగా దూరం అయిపోతే ఓ మనిషి అనుభవించే రంపపోతు నేను అర్థం చేసుకోగలను. కానీ రమేష్ నా ఆరో ప్రాణం. వాణ్ణి నేను రమేష్ లో ఆ మార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. మంచుకొండలో నన్ను చంపాలని ప్రయత్నించాడు.
ఆత్మరక్షణ కోసం నేను చేసిన ప్రయత్నంలో వాళ్ళ మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతను మరణించాడు. ఊరుకోమ్మా. తోడబుట్టిన వాడిని పోగొట్టుకున్నందుకు నువ్వింత బాధపడితే కడుపున పుట్టినవాడు దూరం అయిపోయినందుకు నేనెంతగా కుమిలిపోవాలి లలిత. అమ్మా, నేను ఏడవనమ్మా, బాధపడ్ను. ఈ కళ్ళల్లో కన్నీళ్ళింకిపోయాయి. ఈ గుండె బండరాయిగా మారిపోయింది. దేశం కోసం ఆనాడు కట్టుకున్న భర్తని పోగొట్టుకున్నాను. ఈనాడు కన్న కొడుకును వదులుకున్నాను. అమ్మా, అన్నయ్యని మనకు దూరం చేసిన ఆ రాక్షసుణ్ణి ప్రాణాలతో వదలను. వాడి అంతం చూడందే ఊరుకోను. Agent 116, start immediately. Welcome, Agent 116. We all are waiting for you. Come on, take your seat. సెలవు మీద నేను వెళ్ళిన మరుక్షణం మీకు నా అవసరం వస్తుందని నాకు తెలుసు సార్. Somehow, you don't like me to enjoy the life. No, Mr. Gopi, అది మా ఉద్దేశం కాదు. ఇది దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్న సమస్య. అందుకే నీ కబురు పంపాను. ఏమిటి సార్? వాట్స్ ద ప్రాబ్లం? ఆకాశంలో విమానాలు ఆశ్చర్యంగా మాయమైపోతున్నాయి. కెప్టెన్ వర్మ ఏదో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి ఆకర్షింపబడుతున్నట్లు రిపోర్ట్ పంపించాడు. ఆచూకీ తెలియని ఆ విమానాన్ని కనుక్కోవడానికి 4 ఫ్లైట్స్ పంపించాం. అవి మాయమైపోయాయి. అందులో ఎక్స్పర్ట్ టెక్నీషియన్స్ ఉన్నారు మిస్టర్ గోపి. ఓకే, లీవ్ దిస్ టు మీ సార్. దేశానికి ఇంత ద్రోహం తలపెట్టిన వాళ్ళని రెక్కలు విరిచి కట్టి మరీ మీ ముందు ఉంచుతాను. నువ్వు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తావని నాకు నమ్మకం ఉంది. అందుకే ఈ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఈ మధ్య కొంతమంది ఎఫిషియెంట్ స్పేస్ రీసెర్చ్ సైంటిస్టులు అంతర్ధానం అయిపోతున్నారు. ఆ విమానాలకి దీనికి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. ఎనీహౌ, ఆ విషయం కనిపెట్టి వాళ్ళని పట్టుకునే బాధ్యత నీ మీద ఉంది. ఈ విషయంలో నీకు తోడుగా ఏజెంట్ 111 తీసుకెళ్ళు. ఏజెంట్ 111 ఎక్కడ సార్? గురు గోపాలకృష్ణులా రాచలీలలు ఆడుతున్నాడని ఈ మధ్య శిష్యుడు ఆ పని మొదలు పెట్టాడు మిస్టర్ గోపి. అందుకని ఎక్కడైనా ఒక్క పిల్లనైనా ఆకట్టుకోవడానికి తంటాలు పడుతూ ఉంటాడు. నీకు పెళ్ళయిందా? లేదు. ఐసి. ఎంతమంది పిల్లలు? షడప్. నాకు పెళ్లి కాలేదంటే పిల్లలు ఎంతమంది అడుగుతావా? చెప్పు తీసుకుంటా. గట్టిగా అరవద్దమ్మా, మిగతా పువ్వులు వింటే నన్ను బూడి తీసుకుని కొడతారు. ఓ, ఇలా అడగకూడదు కాబోలు. ఎలా అడగాలి? ఈ దఫా తిప్పి అడుగుదాం. చిక్కి, నీకెంతమంది పిల్లలు? 2. ఐసి. పెళ్ళయిందే? 2 పిల్లలు ఉన్నారంటే పెళ్ళైందని అడుగుతావా? సచ్చినోడా, నేనేం బదర్దాను అనుకున్నావా? ఏమంటో చూడండి, వీడేదో వాగుతున్నాడు. ఓ మై గాడ్, మొగుడు ఇక్కడే ఉన్నాడా? ఓ, నా పెళ్ళంతో నీ ఇష్టం వచ్చిన రాస్తున్నావా? నిన్ను ఏం చేస్తాను? హలో. అరే, ఏమిట్రా ఈ అవతారం? నాలుగు తెచ్చిన చీలికలని. అబ్బా, ఇదొక ఫ్యాన్సీ డ్రెస్. ఏడిసావులే, ఏ ఆడపిల్ల దగ్గర నోరు జాడించుంటావు. వాళ్ళు ఇలా చీలికలు పీలికలు చేసుంటారు, అంతేనా? నీకు నాకు తేడా అదే మిత్ర. నువ్వు నవ్వితే చాలు, ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి నీ గుండెల మీద వాళ్తారు. నేను నవ్వితే వస్తారు, కానీ అడుగు దూరం లాగి నా గుండెల మీద వాయిస్తారు. మిత్ర, నాకు తెలియక అడుగుతాను, నీలో ఉన్నదేంటి నాలో లేనిదేంటి? అదే తేలడం లేదు. నోరు మీరా. రేపే ఒక ముఖ్యమైన పని మీద నువ్వు రాజస్థాన్ వెళ్ళాలి. ఎల్లుండి వచ్చి నేను జైపూర్ ఎయిర్పోర్ట్ లో కలుస్తాను. బాస్, ఇంకొక అవకాశం ఇవ్వండి బాస్. ఆ మైక్రోఫిల్మ్ ఎక్కడున్నా సరే నేను తెస్తాను బాస్. బాస్ ప్లీజ్, బాస్ ప్లీజ్. ఇడియట్! ఆ మైక్రోఫిల్మ్ పరాయి మనిషి కంటపడిందంటే మన ప్లాన్లన్నీ తలక్రిందులవుతాయి. ఆ ఫిల్మ్ లో మన ఉరికి తెలిసిపోయే ప్రమాదం ఉంది. జాఖాల్! ఏజెంట్ 116 మన కోసం బయలుదేరాడు. జైపూర్ లో అడుగు పెడుతున్న అతను అక్కడే సమాధి అయిపోవాలి. హలో మిత్ర.
మిత్ర హలో వెల్కమ్. ఏ హోటల్ బుక్ చేసావు బాబీ? 5 స్టార్ హోటల్లోనే రూమ్ బుక్ చేశాను. కానీ మనం వస్తున్నట్లు ఆడబెళ్లి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. విడి చుట్టూ గాడిదల్లాగా తిరుగుతున్నారు. అందుకని వేరే చోట బస ఏర్పాటు చేశా. ఓకే పద. ఎస్ కమా. మిత్రమా, ఇదే నీ విడిది. ఇదేమిట్రా? ఈ హాలు మిత్ర చూడ్డానికి 60 ఏళ్ల ముసలి డొక్కులా ఉన్నా లోపల 16 ఏళ్ల పడుచుల మహా గొప్పగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జస్ట్ ఎ మినిట్. మిస్టర్ గోపి, ఇందులో కరెంటు ఉందని ముందుగానే తెలుసుకున్నావు అన్నమాట. తెలివితేటలకు పెట్టింది పేరైన నిన్ను మేము ఎంత తేలిగ్గా మోసం చేశామో చూశావా? మిస్టర్, ఎయిర్పోర్ట్ లో పడుచు పిల్లలు పక్క నుంచి వెడుతున్న కన్నెత్తి చూడని మనిషి మా బాబీ కాడని అప్పుడే తెలుసుకున్నాను. నమ్మినట్టు నటించింది, నీతో ఇక్కడికి వచ్చింది మీ ఆచూకీ తెలుసుకోవడానికి. ఆ, మా ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చావా? మాది చాలా పెద్ద నెట్వర్క్ మిస్టర్. సాలిగుట్లో ఈగలాగా చిక్కుకోకు. నీ మిషన్లు మానేసి గో బ్యాక్. వెళ్ళకపోయావో ఊరుగాని ఊళ్ళో దిక్కులేని చావు చేస్తావు. జాగ్రత్త. నేను ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాను మిస్టర్. దేశానికి సమాజానికి చెడు పురుగులా తయారైన మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ మాట క్రీస్తు శకం ముందు నుంచి చెప్తున్నారా? ఆ పని నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల అసలు కాదు. ఊరికే గాడిదలా ఎందుకలా అరుస్తావు? పనులు సాధించడం నా ప్రొఫెషన్ అయితే వల్ల కాని పనులు సాధించడం నా హాబీ. అరే బేబీ, వల్ల మాలింది చేస్తావో వల్లగాటికి పోతావో అది నీ ఇష్టం. ఇక మా అవతారం చూడు. ఓ పారిపోవడానికి ప్రయత్నించావు. అబ్బా మిత్ర, ఫినిష్ అనుకున్నా. ఒక్క చిక్కిని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కి అదృష్టమో నాకు ఇంకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు నువ్వు వాళ్ళకి ఎలా పట్టుబడ్డావు? అదొక పెద్ద కథ మిత్ర. నీకోసమని ఈ హోటల్ రూమ్ బుక్ చేశానా? ఎవరో 4 మన రూమ్ నే వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడర్లోకి పోయాను. అంటే ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పా. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పొల పిల్ల ఎక్కడుంది? I will show you. Let me finish this. మిత్ర, ఈ అమ్మాయి మన డిపార్ట్మెంటే. బాబీ అడిగిన విషయం ఇక్కడ ఎవరైనా వింటారు. రేపొద్దున వైట్ ప్యాలెస్ దగ్గర రండి, చెప్పండి.
ఆ మైక్రోఫిల్మ్ విషయం తెలిసిందా? ఎవరో జగ్గనే ఒకతను ఉన్నాడంట. ఆ ఫిలిం విషయం అతనికి తెలుసని వాళ్ళను కూడా విన్నాను. జగ్గు బాబుగారు! జగ్గు అంటే ఎవరు చెప్పు. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. చెప్పు. జైపూర్ కోర్టులో గైడ్. వద్దు 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 వద్దు. అక్కడికి వెళ్ళి ఆ ఫిలిం ఎంత వెలైన సరే ఇచ్చుకొనగలిగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఎవరో ఒకతను మనల్ని చూస్తున్నాడు. తర్వాత కలుస్తాను. ఓకే. సారీ. చూసి నడవాలి మిస్టర్. ఓ, మీరు తెలుగువారేనమాట. మిమ్మల్ని చూస్తూనే నడిచానండి, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది. బై ఇక్కడ జగ్గు అనే గైడ్ తెలుసా మీకు? జగ్గునా? ఎందుకు? జగ్గు మా వేలు విడిచిన మేనమామ గారు అబ్బాయి. వాడు స్కూల్ విడిచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? ఆ గ్రీన్ సూట్ అతనే జగ్గు. థ్యాంక్ యూ. ఓ, దీని గురించా అండి? ఈ విగ్రహం అనంతపూర్ త్రవ్వకాల్లో బయటపడింది. బహుశా 1909. ప్లీజ్ నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, ప్లీజ్ నన్ను చంపొద్దు, ప్లీజ్.
అతను ఎందుకు చంపావు? హోటల్ షాలిమార్, ఫిలిం రావుత్. హలో. హలో. ప్రపంచంలోని వింతలు విశేషాలని సేకరించడం నా హాబీ. అలెగ్జాండర్ పన్ను, శివాజీ గోరు నా దగ్గర ఉన్నాయి. ఐ సీ. టేక్ యువర్ సీట్ ప్లీజ్. మీ దగ్గర ఏదో విచిత్రమైన మైక్రోఫిల్మ్ ఉందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా విన్నది నేను. అది నాకు కావాలి. మీరు అడిగినంత డబ్బిస్తాను. ఐఎమ్ వెరీ సారీ. ఆ మైక్రో ఫిల్మ్ ఇప్పుడే 10 లక్షలకు ఇస్తామని ఒకరికి మాట ఇచ్చాం. ఎవరికి? అదిగో ఆ ఎదురుగుండా కూర్చున్న ఆవిడికి. మేడం, ప్లీజ్ కమ్ హియర్. హలో. మళ్ళీ ఎదురయ్యాం. అవును, ఈసారి గుద్దుకోకుండానే పడిపోయేట్టున్నారు. పడగొట్టడం తప్ప పడిపోవటం నాకు అలవాట్లేదు. మిస్టర్ దావూద్, 12 లక్షలు ఇస్తాను. ఆ ఫిల్మ్ నాకు కావాలి.
అయితే నువ్వు వాళ్ళ మనిషివి కాదన్నమాట. నాకు కావాల్సిన ఫిల్మ్ నీ దగ్గర ఉంది, నీకు కావాల్సిన తాళాలు నా దగ్గర ఉన్నాయి. జరుగు. Get down. త్వరగా దిగు. ఇక కాలికి బుద్ధి చెప్పాల్సిందే, తప్పదు. కొంచెంసేపు ఆగి పెడదాం. ఆడపిల్లవి నేడపట్టునుండక ఈ మైక్రో ఫిల్మ్లు గొడవలో నీకెందుకు చెప్పు? ఎరక్కపోయి వచ్చాను, ఇంకెప్పుడు ఇలాంటివి పెట్టుకోను. కొంచెంసేపు కూర్చుని పెడదాం. అరే ఏమిటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకేమో ఇదిగా ఉంది. ఎండలో నడిచొచ్చావు కదా, పైత్యం ఎక్కువ ఉంటుంది. కాసేపు రెస్ట్ తీసుకో, తగ్గిపోతుంది. Good morning. Yes, good morning. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ 116. దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రో ఫిలిం సాధించామని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిల్మ్ సాధించి భేదించి ఇట్స్ ఛేదించి. ఆల్ రైట్, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. మిస్ లలిత,
మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదా? వెల్, షీఈ్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో. హలో, గ్లాడ్ టు మీట్ యు. మిస్ లలిత, ఐఎమ్ బాబీ, ఈజ్ రైట్ హ్యాండ్. హలో. హలో. ప్లీజ్ హలో. sit down. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం. కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్, కమాన్, ఆ మైక్రో ఫిలిం చూద్దాం, పదండి. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ కమాన్. ఆపరేటర్, స్టార్ట్. కోతి కోతి. వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రోఫిల్మ్ నా దగ్గర ఉంది. ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్, ఎస్ సార్. ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్. ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. కిందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు 3 రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే 3 సముద్రాలు కలిసే చోట నేల 3 రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. యు ఆర్ రియల్లీ జీనియస్. మిస్టర్ గోపి, క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన ఆ కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్. ఏంటో పొగరు, నోరు మూసుకు పడుండు, లేకపోతే ఆ పొగరు కాస్త దిగిపోద్దే బోడే. మిస్టర్, తమరేదో అన్నట్టున్నారు. ఏ చెప్పాలా? అబే, చెప్తే విని సంతోషిద్దామని. బోడి అన్నానే. ఓహో, నే కూడా అన్నారా? మ్మ్. అంటారు. ఎందుకంటే తమరు కండబలం ఉన్నవారు కదా, ఏమైనా అంటారు. వస్తాను. ఆ అమ్మాయి చేతిలో ఏమీ లేకుండా ఫైట్ చేస్తుంటే నువ్వు రివాల్వర్ తీస్తావా? తప్పమ్మా. హ్యాండ్ టు హ్యాండ్ గెలిపేవరితో చూద్దాం. కానివ్వండి.
తిన్నావు చాలు, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకే బుల్లెట్స్ తీసి దాచేశాను. అందగత్తే అనుకున్నాను. వెరీ గుడ్. ఓ భయంకరమైన మిషన్లో నాకు పార్ట్నర్గా రాబోయే వ్యక్తి ధైర్య సాహసాలు గల మనిషి అన్నమాట. హాయ్. హలో హాయ్. హలో. మై గాడ్ మిత్ర, వాట్ ఇస్ దిస్? నేను బాబీని 111ని. నువ్వు నిజమైన బాబీ అవునో కాదోనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటుతో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూయల్ లాంటి బుగ్గలు అప్పుడలా తయారవుతాయి. ఏడ్చాలే పద. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగలేదు. వెల్కమ్. మా తాళం. ఎస్ సార్. మిస్టర్ చిదానందం, వీరేనా మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్? ఆఫ్ కోర్స్ వీళ్ళే. మీకోసం ఒక ఆవిడ అక్కడ లాన్లో వెయిట్ చేస్తుంది. హలో, ఐఎమ్ కిషోర్. హలో, నా పేరు రోజీ. సముద్ర గర్భంలో రిసీవ్ చేస్తున్న డాక్టర్ ధర్మరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. ఐ సీ. అయితే తప్పకుండా నేను ఆయన కలవాలి. ఓకే, మీరు మధ్యాహ్నం బోట్ క్లబ్కి రండి. మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అలాగే. వెల్కమ్ మిస్టర్ కిషోర్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమాన్. కమాన్ డార్లింగ్. ఈమె నా లైఫ్ పార్ట్నర్. అలాగా, రండి. హలో, 92 రిపోర్టింగ్. బోట్ బయలుదేరింది. ఓవర్. సరాసరి మీరు ఇటు వెళితే బాస్ నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. కమాన్ లిల్లీ. సారీ సార్, బాస్ దగ్గర నుంచి ఆహ్వానం మీ ఒక్కరికి మాత్రమే. మిసెస్ కిషోర్ ఇక్కడే ఉంటారు. ఓకే. Welcome, welcome, Agent 116. I am Dharmaraj. Glad to meet you. నన్ను ఎందుకు పిలిపించావు? నువ్వు చాలా తెలివిగలవాడవని, కటికుడవని, మాతో కలుస్తావని. జరుగుతున్న అరాచకానికి, దేశద్రోహానికి మూలకారకుడైన తెర వెనక వ్యక్తివి నువ్వేనన్నమాట. నన్ను కళ్ళారా చూడగలిగిన అదృష్టవంతుడు విన్న ఒక్కడవే. అందరికీ నేను వినిపిస్తానే గాని కనిపించను. దేశంలో ఇలా అల్లకల్లోలం సృష్టించడంలో ఏమిటి నీ ఉద్దేశం? ఈ దేశమే కాదు, ఈ ప్రపంచమే నాది కావాలి. ఈ సృష్టిని నేను ఏకఛత్రాధిపతిగా అయ్యాలి. అదే నా లక్ష్యం. నా లక్ష్య సాధనకు మేధావుల కృషి అవసరం. అందుకే మేధావులు, సైంటిస్టులు ఉన్న విమానాల్ని
నా స్కైలాబ్కు ఆకర్షింపజేస్తున్నాను. వాళ్ళ చేత నాకు కావలసిన పనులు చేయించుకుంటున్నాను. నీ ఆశ నీకు వినాశనాన్ని తెస్తుంది. నన్ను హెచ్చరించగలిగే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ప్రపంచాన్ని జయించాలని ప్రయత్నించి దెబ్బతిన్న వాళ్ళను తమ మనుషులే వెన్నుపోటు పొడిచారు. ఇక్కడ ప్రతి మనిషిని నేను 1000 కళ్ళతో చూస్తుంటాను. నన్ను మోసం చేయాలని ప్రయత్నించిన వాళ్ళను మరుక్షణమే మసి చేస్తాను. ఇన్ని దేశాలకి, ఇన్ని కోట్ల మందికి శత్రువుపై నువ్వేం సాధించాలని? ఈ సృష్టి సమూలంగా నాశనమైన తర్వాత నా ఆజ్ఞలు పాటించే జీవకోటిని సృష్టిస్తాను. నాదైన ప్రపంచాన్ని నిర్మిస్తాను. నీ ఆయుష్ మరో 2 పదులకు మించని నువ్వు ఈ ప్రయత్నంలో అపజయం పొందగలవని ఖచ్చితంగా చెప్పగలను. నాకు అపజయమా? నాకు అపజయం కలగాలంటే ముందు ఈ విశాల ప్రపంచమే అంతం కావాలి. నీ చావును నువ్వే ఆహ్వానిస్తున్నావు. నన్ను తాగితే చావే చచ్చిపోతుంది. అది నీ అహంకారం కాదు, నా ఆత్మవిశ్వాసం. నీతి, న్యాయం నా పక్కనున్నాయి. అన్యాయం, అక్రమం వాటిని ఎప్పుడూ గెలవలేవు. నువ్వు నా చేతిలో ఓడిపోక తప్పదు. ఈ గదిలో నిన్ను నేను ముట్టుకోకుండా మసి చేయడానికి నాకు క్షణం పట్టదు. అయినా నిన్ను నేను చంపాను. ఎందుకో తెలుసా? నువ్వు బయటికి వెళ్ళి నా శక్తిని నీ ప్రభుత్వానికి, కుళ్ళి మురిగి చచ్చి పుచ్చిపోయిన నీ సమాజానికి నువ్వు తెలియజేయాలి. ఇక్కడి నుంచి నన్ను పంపితే తక్షణమే మంది మార్బలంతో వచ్చి నీ అంతం చూడడం నమ్మకం ఏమిటి నీకు? నువ్వా? ఇంపాసిబుల్. నువ్వే కాదు, నీ ప్రభుత్వమే కదులొచ్చి సముద్రంలో 1000 సబ్మెరైన్ల సహాయంతో వెతికినా నా ఉనికి మీరు తెలుసుకోలేరు. ఈ క్షణాల హిందూ మహాసముద్రంలో ఉన్న నా స్థావరాన్ని రెప్పపాటులో అరేబియా సముద్రంలోకి మార్చగలను. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి. విజ్ఞానాన్ని, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించవలసింది మానవాళి వినాశనానికి కాదు, లోక కళ్యాణానికి. పళ్ళు కోసే కత్తికి ప్రాణాలు తీసే శక్తి కూడా ఉంది. ఆ కత్తిని మీరు పళ్ళు కోయడానికి ఉపయోగిస్తున్నారు, నేను ప్రాణాలు తీయడానికి ఉపయోగిస్తున్నాను. దట్స్ ఆల్. నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. యూ క్యాన్ గో. మా రోజు నిన్ను హోటల్లో క్షేమంగా దింపి మరీ వస్తుంది. బాయ్. వెళ్లే ముందు ఒక మాట, లొంగిపోవటానికి నీకు ఇదే చివరి అవకాశం. నాకు అడ్డు చెప్పి ప్రాణాలతో బ్రతకడానికి కూడా నీకు ఇదే ఆఖరి అవకాశం. అనవసరంగా నోరు జారి ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. నీ మీద నీకు నమ్మకం ఉంటే ఓకే. ఇట్స్ ఎ ఛాలెంజ్ బిట్వీన్ అస్. నేనేం చేయగలను నేను చేస్తాను, నువ్వేం చేయగలవో నువ్వు చేయి. గుడ్ నైట్. గుడ్ లక్ నాకు కాదు, నీకు కలగాలని నీ భగవంతుని ప్రార్థించు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మోడల్ చాలా విచిత్రంగా ఉంది. ఏమిటిది? విజిటర్స్ కి చెప్పకూడదు సార్. బాస్ మిమ్మల్ని హోటల్లో డ్రాప్ చేయమన్నారు. ప్లీజ్ కమ్. మిత్రా, మిత్రా, ఒక ఇంపార్టెంట్ న్యూస్. నాలో దాచుకోలేక చస్తున్నాను, ఇక కక్కేస్తాను. ఏమిటా గోల? అబ్బా, నా గోల కాదు, మన గోరుకు సంబంధించిన విషయం. ఈ ఊళ్ళో 2 సైంటిస్టులు ఒకే ఒక వారంలో మాయమయ్యారు. సైంటిస్టులు మాయమయ్యారా? పైపెచ్చు వాళ్ళిద్దరూ స్పేస్ రీసెర్చ్ చేస్తున్న మేధావులట. సముద్ర గర్భంలో ల్యాబ్ని ఏర్పాటు చేసుకున్న ధర్మరాజు ఆకాశంలో కూడా స్కై ల్యాబ్ నిర్మించాడుగా. బహుశా దానిలో పనిచేయడానికి ధర్మరాజు ముఠ ఈ సైంటిస్టులు మాయం చేసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. స్కైలాబ్ బాజుకు తెలుసుకుంటేనే గాని మనం అండర్ వాటర్ ల్యాబ్ను ధ్వంసం చేయలేదు. స్కైలాబ్ ఉనికి తెలుసుకోవటానికి ఈ సైంటిస్టులు మాయం కావటం అనే పాయింట్ మనకు చాలా ఉపయోగిస్తుంది. నేను ఉపాయం చెబుతాను, మీరిద్దరూ నాకు సహకరించాలి. ప్రొఫెసర్ జాకబ్, ఇది మనం వినని కొత్త పేరు. ఇతను సన్మానం పొందే అంతటి గొప్పవాడే అయితే మనకు చాలా అవసరం. అవును సార్, ఇతన్ని స్కై ల్యాబ్ లోకి పంపగలిగితే బాస్ నెంబర్ 1 మనల్ని మెచ్చుకుంటాడు సార్. గో. ఇతను ఏ హోటల్లో దిగాడో కనిపెట్టి మన పార్టీకి ఆహ్వానించు. అతను ఇక్కడికి వచ్చాడో మన గూట్లో చిక్కుకున్నట్లే. ఓకే సార్. బాస్, మీకోసం 2 మిత్రులు వచ్చి ఉన్నారు. హలో ఫ్రెండ్స్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? హలో సార్, మేము శ్రీ శేషగిరి గారి దగ్గర నుంచి వచ్చాం. పేరెన్నిక గల సైంటిస్టులను గౌరవించడం మా యజమాని గారికి అలవాటు.
రేపు మీ గౌరవార్థం వారు పార్టీ ఏర్పాటు చేశారు. దానికి మీరు తప్పకుండా రావాలి. షూర్. టీ పార్టీలన్నా రీపార్టీలన్నా నాకు చాలా ఇష్టం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ సార్. రేపు 7 గంటలకి మేము వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం. ఓకే. హలో, చూడండి మిస్టర్, మా బాస్కి ఆటపాటలంటే ఆరో ప్రాణం. ఈ నగరంలో జమేకా అనే అమ్మాయి మీద మా బాస్ కన్ను వేసి ఉన్నాడు. ఐసి. ఆ పిల్ల కోసం మేము ప్రయత్నం చేస్తే తల్లి ఒప్పుకుంది గాని పిల్ల ఒప్పుకోలేదు. ఆ పిల్ల అడ్రస్ ఇస్తాను. రేపొద్దున మీరు వినోదం ఏర్పాటు చేస్తే మా బాస్ గుమ్మైపోతాడు. మీ పనులన్నీ జమ్ జమ్ అని చేసేస్తాడు. అలాగా. జమాకి అడ్రస్ ఏంటి? 10 లింకన్స్ రోడ్. ఏ జమైకా, నీ ఆటపాటలతో ఆ సైంటిస్ట్ ను వల్లో వేసుకోవాలి, తెలిసిందా? చచ్చా, ఆ ముసలోడా? అవును, అతను స్పేస్ రీసెర్చ్ చేసిన సైంటిస్ట్. అతన్ని ఎలాగైనా మా బాస్ దగ్గరికి పంపించాలి. వెళ్ళండి ప్లీజ్. నువ్వే తెలివిగలవాడని లోకంలో అందరూ పరమ మూర్ఖులని అనుకోవడం నీ పొరపాటు గోపి. చాలించు నీ అవతారం. తీ. ఏజెంట్ 116 ది గ్రేట్. మమ్మల్ని పట్టుకోవడానికి మారువేషం వేసి మా చేతుల్లోనే బందీ అయిపోయాం. అది జరగని పని. నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలిసినట్లేదు. త్వరలోనే మీ బాస్ నెంబర్ 1 ని అరెస్ట్ చేయబోతున్నాను. ఈ 4 గోడలు దాటి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కదా. అలాగా? అటు చూడు. ఇప్పుడేమంటావు? స్పేస్ రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్ మాయం చేస్తున్న మీరే కదూ? చెప్పు. అవును. వాళ్ళని మీ స్కై ల్యాబ్ లోకి పంపిస్తున్నారు, అవునా? అవును. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు వాళ్ళు? చెప్పు. కాలికట్. జాకాల్, ఆ సీక్రెట్ ఏజెంట్ గోపి క్యాలికట్ చేరేలో అతన్ని ఆ పిల్లని ఫినిష్ చేయాలి. క్యాలికట్ లో ఆ సైంటిస్టులు వచ్చిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందుగా పంపించాను. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో ఉన్న మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడుకో. ఇప్పుడు మీ క్యాబిన్లోకి వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కుర్రాడు రాత్రిపూట ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, నిగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? ఓకే. డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా. ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్.
ఇట్స్ ఆల్ రైట్. జరిగిందంతా చూశాను. ఓకే. అన్నపూర్ణ. ఆకాశవాణి. ఒక ముఖ్య ప్రకటన. సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ హఠాత్తుగా కాల్పులు ప్రారంభించింది. ఆ కాల్పులలో 100 మందికి పైగా భారత సైనికులు మృతి చెందినట్టు వార్తలందాయి. భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న పాకిస్తాన్ యుద్ధ విమానాల మీదకి భారత సైనికులు కాల్పులు జరిపారు. అన్నపూర్ణ, మీరేమీ సంశయించకండి, బయలుదేరండి. కన్న తల్లి లాంటి మన దేశాన్ని అవసరంలో ఆదుకోగలగడం గొప్ప భాగ్యం అండి. మీరు వెళ్ళిరండి, వెళ్ళండి. అలాగే. డాక్టర్, విదిన్ 1 వీక్ హీ మస్ట్ బి ఆల్ రైట్. యుద్ధ వార్తలు. భారతదేశానికి పాకిస్తాన్కి గత 6 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో 6 పాకిస్తాన్ యుద్ధ విమానాలు నేలకూల్చబడినాయి. భారత విమానాలు 2 ప్రమాదానికి గురి అయినాయి. పైలట్ ఆఫీసర్ శ్రీ సత్యం శత్రువుల చేతుల్లో చిక్కుకున్నట్లు వార్తలందినాయి. ఏమిటి, శత్రువుల చేతుల్లో చిక్కుకున్నారా? నో, చేయను. నేను నా దేశానికి ద్రోహం చేయను. నా దేశానికి ద్రోహం చేయను. రిలాక్స్ మిస్టర్ సత్యం, డోంట్ గెట్ ఎక్సైటెడ్. కమ్ ఆన్, సిట్ డౌన్, సిట్ డౌన్. మిస్టర్ సత్యం, నువ్వు మా దేశానికి ఖైదీ. ఒక శత్రువుని ఇంత ఖర్చుతో ఇంత శ్రమతో బతికించడం మాకనవసరం మిస్టర్. మేం నీకోసరం ఇంత కష్టం తీసుకున్నాము అంటే దానికి కారణం నీ స్నేహాన్ని కోరుకోవడానికి, నీ సహాయాన్ని పొందడానికి. నా నుంచి ఏ విధమైన సహాయం కోరుతున్నారు మీరు? ఈ దేశం శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వదు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డావు. దీని వలన ఏమి సాధిస్తావు నువ్వు? ఈ ప్రమాదంలో నీవు కళ్ళు మూసావు అంటే నీ భార్య పిల్లలు ఏమవుతారు? ఏమి సహాయం చేసింది వాళ్ళకి నీ దేశం? మా మాట విని మాకు సాయం చేస్తే నువ్వు కలలో కూడా ఊహించినంతటి డబ్బు ఇస్తాం. నీ దేశం నీకు చేయలేని ఉపకారం మేము చేస్తాం. కొన్ని కోట్ల రూపాయలు నీ సొంతం కావడానికి మార్గం చూపిస్తాం. కోట్ల? అవును, ఈ కోట్ల రూపాయలతో నీవు నీ కుటుంబము మహారాజులా బ్రతకవచ్చు. మిస్టర్ సత్యం, ఈ దేశంలో ఆ డబ్బు 10 జన్మల ఎత్తిన నువ్వు సంపాదించలేవు. మీరు వచ్చినప్పటి నుంచి ఈ పని మీదే ఉన్నారు. ఆ ప్లాన్ ఏమిటండి? ప్రపంచం మొత్తాన్ని వైజ్ఞానికంగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే పథకాన్ని తయారు చేయమని విదేశీయులు నాకు డబ్బిచ్చారన్నపూర్ణ. ఏమిటండి మీరనేది? సముద్రంలోనూ ఆకాశంలోనూ నేను నిర్మించబోయే ప్రయోగశాలల గురించి వాళ్ళకు కూడా తెలియకుండా ప్లాన్ చేశాను. డబ్బుతో నా శక్తి సామర్థ్యాలను కొని ఈ ప్రయోగాన్ని తామే తయారు చేశామని చెప్పుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ గుంటనక్కల కళ్ళు వాళ్ళ వేళతోనే పడవబోతున్నాను. వాళ్ళ ఖర్చుతో తయారు చేసిన ఈ పథకం ద్వారా ప్రపంచాన్ని నేనే స్వాధీనం చేసుకుని కోట్లు సంపాదించి ఈ లోకాన్ని నా ఇష్టానుసారం ఆడిస్తాను. అయ్యో, ఏమిటండి ఇది? పదవి వ్యామోహంతో, డబ్బు మీద కాంక్షతో మాతృదేశానికి ద్రోహం తలపెడతారా? దేశాన్ని నమ్ముకున్న మనుషులకి ఈ దేశం ఏమిస్తోంది? చిప్ప, కర్ర, అంతేగా.
దేశాన్ని నమ్ముకున్న కొందరు నష్టపోయారని మీరు దేశాన్ని నమ్ముకుంటారా? దేశం మనకేం చేసిందనేది కాదండి ప్రశ్న, మనం దేశం కోసం ఏం చేశామన్నది. భారతదేశం కన్నతల్లి లాంటిదని, ఈ దేశం కోసం మీ ప్రాణాలైనా అర్పిస్తానని గర్వంగా శపథం చేసిన మీరైనా ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. భారత మత శీలాన్ని నడివీధిలో బేరం పెడతారా? ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? నీతి, నిజాయితీ, న్యాయం అసమర్థుడి కవచాలని, చేతకాని వాడు కప్పునే పరదాలని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను అన్నపూర్ణ. ఏ క్షణానైనా నా ప్రాణాలు నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ఆ నీతి నిజాయితీలు నాకు అక్కర్లేదు. నేను నా భార్య బిడ్డలు సుఖంగా బ్రతకాలి, మహారాజులాగా హాయిగా కాలక్షేపం చేయాలి. దేశానికి ద్రోహం చేసి సంపాదించే డబ్బు కాలకూట విషంతో సమానమండి. ఆ విషం మనల్ని నిలువునా కాల్చి మసి చేసేస్తుందండి. మనకొద్దండి ఆ డబ్బు, ఆ అన్యాయపు సొత్తు మనకొద్దు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ దేశభక్తుడు నా భర్తని ఇన్నేళ్లు మురిసిపోయాను. నిన్నగాక మొన్న మీరు బహుమతిని గౌరవాన్ని అందుకుంటున్నప్పుడు మీ భార్యనైనందుకు నేనెంతో గర్వపడ్డాను. అలాంటి మీలో ఎందుకు వచ్చిందండి ఈ మార్పు? వద్దండి, పొరపాటి కూడా ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. నా మాట విని మీరు ఈ ప్రయత్నం వదులుకోండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఏవండి? 600 నా నిర్ణయం మారదు అన్నపూర్ణ. నాకు డబ్బు కావాలి. ఐ వాంట్ మనీ, మనీ, మనీ అండ్ మనీ ఎలోన్. గాంధీ డబ్బుకు ఆశపడి, నెహ్రూ ఆస్తి కోసం అరులు చాచుంటే ఈ దేశాన్ని కుక్కల పాలు చేసి కోట్లు సంపాదించుండేవారండి. బతకడం చేతగాని మనుషులు, వాళ్ళ బతుకులు నాకు ఆదర్శం కాదు. నా కన్ను నేనే పడుచుకుని దేశానికి దోచూపేటంతటి యుగ పురుషుని కాదు. నేను నా కుటుంబం క్షేమంగా బ్రతకాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నువ్వు కాదు కదా, నీ దేవుడు అడ్డుపడా నా లక్ష్యం మారదు. ఇదే మీ నిర్ణయమా? అవును, దీనికి తిరుగులేదు. కన్న తల్లి లాంటి మీ దేశాన్ని నమ్ముకోవడమే మీ నిర్ణయం అయితే నా నిర్ణయమేనండి. ఇది ఏ భారత స్త్రీ తీసుకోకూడని నిర్ణయమే అయినా, సాంప్రదాయం ఒప్పుకోని విషయమే అయినా దేశం కోసం ధైర్యం చేస్తున్నా. రేపటి నుంచి నా బిడ్డలు ఒక దేశద్రోహి బిడ్డలుగా పెరగరు. అంటే నా భర్త ఈ దేశ గౌరవాన్ని కాల రాస్తున్నందుకు నిరసనగా నా పొట్టు నేనే చెరిపేసుకుంటాను. అన్నపూర్ణ, అంతేకాదు, నా బిడ్డల్ని తండ్రి లేని బిడ్డలుగానే పెంచుతాను. మీరు లేరని వారిని నమ్మించడం కోసం నేను విధవగా బ్రతుకుతాను, కానీ గౌరవంగా బ్రతుకుతాను. వారిని గౌరవంగా పెంచుతాను. ఆల్ రైట్, విధవగానే బ్రతుకు. మొగుడుండి ముండ మూసింది అలాగనే బ్రతుకు. ఇక నుంచి నాకు భార్య లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, దేశం లేదు. నాకున్నదలా నేను ఒక్కడినే. నేను సుఖంగా బ్రతకాలి, చక్రవర్తిలాగా ఈ ప్రపంచాన్నే పరిపాలించాలి. దట్స్ ఆల్. ఇదేమిటి కాలికట్ అని చిన్న స్టేషన్లో దిగా? ఇప్పటికే క్యాలికట్ లో శత్రువులు మన కోసం ఎదురు చూస్తుంటారు. అందుకే బాబీని క్యాలికట్ ముందున్న ఈ చిన్న స్టేషన్కి రమ్మన్నాను. కమాన్. హలో హలో, వెల్కమ్. హౌ ఇస్ ది జర్నీ? బాబోయ్, నేను బాబీని, మాస్క్ వేసుకున్న గుండాను గాను. ఐఎమ్ ఏజెంట్ 111. చంపల పగల కొట్టద్దు. ఏడ్చాలేవాయ్, ఏమైనా కూపీ లాగావా? లాగాను మిత్ర, కూపి లాగాను. ఎక్కడుందా ప్రదేశం? ఊరి చివర ఉన్న రాజాగారి మేడే వారి స్థావరం. కాల్చేస్తాం. డోంట్ మూవ్. సైంటిస్టులు ఎక్కడ దాచారు? అక్కడ. లలిత, నువ్వు బాబీ వెళ్ళి సైంటిస్టులు రిలీజ్ చేయండి. ఓకే ఓకే, డోంట్ మూవ్.
మీ భార్య బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఏమో. బాబీ Yes? వెంటనే పోలీసుకు ఫోన్ చేసి ఈ ముఠా అందరిని అరెస్ట్ చేయించు. అలాగే మిత్ర, వీళ్ళు ముఠా కాదు ముఠాళ్ళు. మీరు సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడారు, చాలా థ్యాంక్స్. మమ్మల్ని రాజసీలోకి పంపుతామని, వెళ్ళకపోతే మా భార్య బిడ్డలను చంపుతామని బెదిరించి మమ్మల్ని బంధించారు. యు ఆర్ ఫ్రీ నౌ. ఇక మీరంతా వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సార్. ఆ గూఢచారి గోపి సామాన్యులా లేడు. అతన్ని బతకనివ్వటం మన మెడక మనమే ఉరితాడు బిగించుకోవడం అవుతుంది. లలిత, రేపో మాపో మనం స్పెషల్ రాకెట్ లో ఆ స్కై ల్యాబ్ కు బయలుదేరాలి. మనం చూసిన మదర్ క్రాఫ్ట్ డిజైన్ మనం ఫైనలైజ్ చేసి చీఫ్ కి అందజేయాలి. ఆ లాకెట్ నీకెక్కడిది? ఇదే, ఇది రమేష్ అనే ఓ ఫ్రెండ్ది. రమేష్ నీకెలా తెలుసు? అతను నీకు తెలుసా? నా ప్రశ్నకు జవాబు కావాలి. అతను నీకెలా తెలుసు? ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాం కనుక స్నేహితులం అయ్యాం. పైపెచ్చు మా ఇద్దరికి స్కీయింగ్ హాబీ. ప్రతి సంవత్సరం కాశ్మీర్లో కలుస్తూ ఉండేవాళ్ళం. అంటే ఈ ఏడాది కూడా కలిసారా? కలిశాం లలిత. రమేష్ నా కోసం ప్రాణం ఇచ్చే మనిషి. ఆ రోజు అతనికి ఏమైందో ఏమో, నన్ను చంపాలని ప్రయత్నించాడు. ఆ ఘర్షణలో అతని మనుషులు కాల్చిన బుల్లెట్ తగిలి అతనే చనిపోయాడు. అబద్ధం! నేను నమ్మను. రమేష్ నువ్వే చంపావు. నమ్మిన స్నేహితుడిని నమ్మించి గొంతు కోసావు. లలిత, నిన్నే గురువుగా దైవంగా భావించిన అమాయకుడిని పట్టణ పెట్టుకున్న కిరాతకుడివి నువ్వు. లలిత, ఏమిటి నువ్వు అనేది? రమేష్ నీకెలా తెలుసు? మేమిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం. రమేష్ మా అన్నయ్య. అలాగా? ఇన్నాళ్ళు మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్నా ఈ రాక్షసుడితోనా నేను స్నేహం చేసింది? మనసు లేని మనిషికా మనసిచ్చాను. లలిత, ప్లీజ్ నా మాట నమ్ము. రమేష్ నా ప్రాణానికి ప్రాణం. అతన్ని నేనెందుకు చంపుకుంటాను? ఆ రోజు మంచు దెబ్బల్లో కప్పబడిపోయిన రమేష్ కోసం ఆ కొండంతా గాలించాను. ఈ లాకెట్ తప్ప మనిషి కనిపించలేదు. మనిషి దూరమైన మనసు నుంచి ఆ రూపం ఇంకా దూరం కాలేదు. అందుకే ఈ గుండె దగ్గర వాడి గుర్తుగా ఈ లాకెట్ ఉంచుకున్నాను. నన్ను నమ్ము లలిత. గుండెల్లో విచ్చుకత్తులు దింపుతూ ఇది నీ మేలు కోసమే నేను చంపుతున్నానని చెప్పి నమ్మించే నైవంచుకుడివి నువ్వు. నో, నువ్వెంత చెప్పినా ఏం చెప్పినా నేను నమ్మను. మా అన్నయ్యని బలి తీసుకున్న దుర్మార్గుడి రక్తం కల చూస్తానని మా అమ్మ ముందు నేను ప్రమాణం చేశాను. మనం చేస్తున్న ఈ పని పూర్తి కాగానే నిన్ను చంపి మా అన్నయ్య ఆత్మ శాంతించేలా చేస్తాను. ఆ దేవుడే దిగి వచ్చినా సరే నన్నెవరూ ఆపలేరు, అడ్డుపడలేరు. ఏమే పోడే, ఆ రోజు నడి రోడ్లో నన్ను కొట్టావు కదా, ఆ రోజు నుంచి ట్రై చేస్తుంటే ఇవాళకి చిక్కావు. ఇక నీ చావు నా చేతిలో తప్పదు. మీరెంత ప్రయత్నం చేసినా మా బాసు స్థావరాన్ని తెలుసుకోలేరు.
116. ఎస్ సార్. నువ్వు లలిత వెంటనే బయలుదేరి ఇండియన్ ఓషన్ లో ఉన్న మన రాకెట్ కంట్రోల్ కేంద్రానికి రావాలి. నీకోసం హెలికాప్టర్ రెడీగా ఉంటుంది. ఓకే సార్. లలిత, నన్ను బ్రతికించడంలో నీ ఉద్దేశం? ఏముంది, యాజ్ ఎ కొలీగ్గా హెల్ప్ చేశాను. నువ్వెంత చేసినా మనం అనుకున్న పని పూర్తి కాగానే నిన్ను చంపడం ఖాయం. ఇట్స్ ఆల్ రైట్. ఇప్పుడే చీఫ్ ఫోన్ చేశారు, మనం వెంటనే బయలుదేరాలి. హెలికాప్టర్ రెడీగా ఉంది. ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్ వెరీ వెల్. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఆ దేశద్రోహులు ఉన్న స్కైలాబ్ ను అటాక్ చేయడానికి మన సైంటిస్టులు స్పెషల్ గా ఒక రాకెట్ ని కనిపెట్టారు. అందులో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. దాదాపు స్కైలాబ్ దగ్గరికి వస్తున్నాం. ఇప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. షాకా మ్యాగ్నెటిక్ మెయిన్ అంచే. భయపడకండి, స్కైలాబ్ మ్యాగ్నెటిక్ పవర్ మన రాకెట్ మీద పనిచేస్తుంది. మన ప్రయత్నం లేకుండానే మనం స్కైలాబ్ ని చేరుకోబోతున్నాం. బీ బ్రేవ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు మాకు బందీలయ్యారు. ఇక మా నుంచి తప్పించుకోవడం అసాధ్యమైన విషయం. 2 నిమిషాల లోపల మీ అంతటా మీరే లొంగిపోయి బయటకు వచ్చారా సరే, లేదా 121 సెకండ్ లోపల మీరు మీ ర్యాకెట్ బూడిద పాలైపోతుంది. నా శక్తిని ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నించదు. కమ్అవుట్, బయటికి రండి. మిస్టర్ ధర్మరాజ్, మేం బయటకు వస్తున్నాం. నీ మాటలకు భయపడి మాత్రం కాదు, నిన్ను ఓడించడానికి. కమాన్.
షాక వాళ్ళిద్దరితో పాటు ఏజెంట్ 111 కూడా నా దగ్గర తీసుకురండి. ఏమీ లేదు లేవా. హాయ్ హ్యాండ్సమ్. ఓ, నువ్వు ఈ ముఠాకు చెందిన మనిషివా? ఏ ఆశ్చర్యంగా ఉందా? అవును. ప్రేమ నటించి నిన్ను మనసారా ప్రేమించిన మనిషి చావుకు కారకురాలమైన నిన్ను చూస్తుంటే ఆడది ఇంతకు తెగించగలదా అని ఆశ్చర్యంగానే ఉంది. అమాయకుడైన రమేష్ ను పట్టున పెట్టుకోవడానికి నీకు మనసులో ఒప్పింది. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. బాస్ చెప్పినట్టు చేయడమే నా విధి. పద. వెల్కమ్ మిస్టర్ గోపి, వెల్కమ్. ఆ రోజున సముద్ర గర్భంలోకి వచ్చావు, ఈ రోజున అంతరిక్షంలోకి వచ్చావు. కాకపోతే ఆ రోజున నా అతిథివి, ఈ రోజున నా బందీవి. నీ మూర్ఖత్వం వల్ల గౌరవం ఎంత సడలిపోయిందో గమనించావా? నీలాంటి వాడి గౌరవించడం చేత కాదని నాకు తెలుసు. అందుకు బాధపడను కూడా. గాడ్, చాలా తెలివైన వాడిని. నా దోవకు ఎవరడ్డు వచ్చినా క్షమించనని నిన్నొకసారి హెచ్చరించాను. మళ్లీ మూర్ఖత్వంతో నాకు ఎదురు నిలిచిన నిన్ను ఈసారి మాత్రం క్షమించను మిస్టర్ గోపి. నేను ఇక్కడికి వచ్చింది నిన్ను క్షమాపణ కోరటానికి కాదు, నీ అంతం చూడటానికి. Is it? నా విషయం నీకు ఇంకా అర్థం కాలేదు. ఒక్కసారి నాతో వచ్చి చూడు. ఎవరి అంతం ఎవరు చూస్తారో నీకే తెలుస్తుంది. కమాన్. ఇవిగో అణు రాకెట్లు. ఒక్కొక్కటి ఒక్కొక్క ఖండం చొప్పున మొత్తం ప్రపంచాన్ని నామరూపాలు లేకుండా చేయగల మహత్తర సాధనాలు. ప్రపంచాన్ని నాశనం చేసే ముందు ఆ మారణాయుధాలు నిన్నే నాశనం చేస్తాయి. నేను సృష్టించిన ఆయుధాలు నన్నే చంపడమా? ఇంపాసిబుల్. మనిషి భూతాన్ని సృష్టిస్తే ఎరదొరకనే ఆ భూతం చివరికి తనను పుట్టించిన ఆ మనిషినే మింగేస్తుంది. నేను సృష్టించింది భూతాలను కాదు, విజ్ఞాన శాస్త్రాన్ని మధించి సృష్టికి ప్రతి సృష్టి చేయగల అపూర్వ శక్తులను నిర్మించాను. గోపి, నేను తలుచుకుంటే నీ భూప్రపంచంలో ఒక్కొక్క భాగం ఏమవుతుందో చూడు. చూశావుగా,
ఇక్కడ ఒక్క మీట నొక్కితే ప్రపంచమంతటా వెలుగు నిండుతుంది, మరొక్క మీట నొక్కితే చెమ్మ చీకటి అలుముకుంటుంది, ఇంకొక స్విచ్ నొక్కితే సముద్ర జలాలు ఆవిరైపోతాయి, మరో స్విచ్తో కుంభవర్షం కురుస్తుంది. సమస్త శాస్త్ర విజ్ఞానాన్ని పుక్కిట పట్టాను. ఇదే సాధన సంపత్తితో యావత్ ప్రపంచాన్ని నా గుప్పిట బిగిస్తాను. పిచ్చివాడ, మనిషికి చివరికి మిగిలేది చచ్చేటప్పుడు గుప్పెట్లో పిడికెడు మట్టి. ఆకాశంలోనూ సముద్రం మధ్యలోనూ చస్తావు గనక నీకు ఆ మన్ను కూడా దొరకదు. ఆకాశానికి అధిపతిని, సముద్రాలకు శాసకుణ్ణి, భూమికే భర్తను. నన్ను జయించగల శక్తి ఈ సృష్టిలో ఉన్నదా? నేను తలుచుకుంటే అణురాకెట్ల సహాయంతో కేవలం 30 నిమిషాల్లో ఈ సర్వ ప్రపంచాన్ని భస్మైపటలం చేయగలను. మానవ జాతిని రూపుమాపగలను. అది జరగని పని ధర్మరాజ్. ఎన్నో ప్రకృతి బీభత్సాలకు తట్టుకుని మరెన్నో ప్రళయాలకు ఎదురు నిలిచి ఒక్కరొక్కరే వందలై వేలై లక్షలు కోట్లుగా వర్ధిల్లిన మానవ జాతిని ఒకే క్షణంలో నాశనం చేస్తావా? ఈ క్షణాన ఏ తల్లి ప్రసవ వేదంలో పుట్టబోయే బిడ్డ కోసం కళ్ళకంటూ ఉందో, ఏ తండ్రి కన్న బిడ్డల సుఖ సంతోషాల కోసం చెమటొచ్చి శ్రమిస్తున్నాడో, ఏ పసిపాపలు బోసినోటి చిరునవ్వులలో వెన్నెల తల్లులు కురిపిస్తున్నారో, ఏ కవులు గలవెత్తి మానవాత్మను మేల్కొలుపుతున్నారో, ఏ వైద్యులు తోటి మానవుల ప్రాణరక్షణకై మృత్యుతో పోరాడుతున్నారు. ఇందరి మమతల్ని, మమకారాల్ని, బంధాల్ని, అనుబంధాల్ని ఇన్ని యుగాలుగా పెంచుకున్న మానవ సంస్కృతిని నువ్వు నాశనం చేస్తావా? మానవ సంస్కృతి ఎక్కడుంది? నీ మానవ సంస్కృతి కులమతాల కక్షల్లోనా, జాతి ద్వేషాల్లోనా, రంగు భేదాల్లోనా? అసూయలతో, అహంకారాలతో, కుట్రలతో, కుయుక్తులతో కుళ్ళి కృషించిందని ఈ మానవ జాతి. అందుకే ఈ మానవ జాతిని సమూలంగా తుడిచిపెట్టి ఆ స్థానంలో సరికొత్త ప్రాణికోటిని సృష్టిస్తాను. సైంటిస్టులను స్కైలాబ్ లో బంధించింది అందుకోసం. వారి ప్రయోగాలు సఫలమయ్యే వరకే ఇప్పటి ఈ మానవ జాతి మనుగడ. ఆ తర్వాత ఏ మమకారాలు, వికారాలు లేకుండా కేవలం నా ఆజ్ఞ ప్రకారం నడుచుకునే ప్రాణుల్నే సృష్టిస్తాను. నేను అసహించుకునే ఈ మానవుల రక్తంతో సరికొత్త చరిత్ర రాస్తాను. సృష్టికి ప్రతి సృష్టి చేయడానికి నువ్వేం విశ్వామిత్రుడివా? నీ ఒక్కడి అతిశయం కోసం కోట్లాది ప్రజల రక్తాన్ని చిందిస్తావా? భూమిపై మానవుడు తల ఎత్తిన నాటి నుంచి నేటి వరకు ఎందరో మహానుభావులు తమ కవచన రక్తధారాలు చిందించి లోక శ్రేయస్సును సాధించారు. కేవలం ఒక మేక ప్రాణాన్ని కాపాడటం కోసం తానే బలి కాబోయిన గౌతమ బుద్ధుడు, తాను శిలువపై నిలిచి ప్రజల్ని పాప విముక్తుల్ని చేసిన యేసుక్రీస్తు, అష్ట కష్టాలు పడి సర్వసమతా సాధించిన మహమ్మద్ ప్రవక్త, పుట్టుకతోనే సన్యాసిగా తన మేధస్సును మధించి మానవాళికి అద్వైత సిద్ధిని అందించిన ఆదిశంకర్లు, ఎందరెందరో త్యాగమూర్తులు జన్మించిన భూమిపై జాలి, కరుణ లేని నీలాంటి రాక్షసుడు కూడా జన్మించాడా? జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం నా నిఘంటువులో లేని పదాలు. రోగాలతో, రుష్టులతో పురుగుల్లా జీవించే మామూలు మనుషులకు నీ ధర్మపన్నాలు. మానవాతీతుడైన నా వంటి వాడికి కాదు. నా మార్గాన్ని నిష్కంటకం చేసుకునేందుకు కన్నబిడ్డనే బలిపెట్టిన వాణ్ణి. నన్ను నిరోధించినందుకు కట్టుకున్న భార్యనే గొంతు నిలిపిన వాణ్ణి. అన్ని విధాల అనుబంధాలకు స్వస్తి చెప్పి ఏకాగ్రతతో సాగించిన నా దీక్ష, నా జీవిత లక్ష్యం త్వరలోనే నెరవేరబోతున్నది. ఈ ప్రపంచాన్ని నేను ఏకఛత్రాధిపతిగా ఏలబోతున్నాను. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను చంపానని ప్రగల్భాలు పలుకుతున్నావు. సిగ్గులేదు నీకు? ప్రపంచాన్ని శాసించాలని నీలాగే కలలు కన్న ఎందరో దుర్జనులు కాలగర్భంలో కలిసిపోయారు. పురాణ కాలంలో భూమినే చాపచుట్టుకు చుట్టిన హిరణ్యాక్షుడి కన్నా గొప్పవాడివా? నవగ్రహాలనే తన బానిసలుగా శాసించిన రావణాబ్రహ్మ కన్నా రాడు తేలిన వాడివా? చారిత్రక యుగంలో తాను కాలు పెట్టిన ప్రతి చోట గడ్డి కూడమలను శ్మశాన వాటిగా మార్చిన నరహంతకుడు అటిల్లా కన్నా అధికుడివా? అలెగ్జాండర్ కన్నా శౌర్యవంతుడివా? మధ్యయుగంలో పాశ్చాత్యుల జీవితాన్ని అల్లకల్లోలం చేసిన నెపోలియన్ కన్నా మించిన వాడివా? ఈ శతాబ్దంలో కనుబొమ్మల కదలింపుతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీని ఎంత హిట్లర్ వారసుడివా? వారందరిలాగే నువ్వు కూడా ధర్మానికి వ్యతిరేకిగా, న్యాయానికి విరోధిగా, సంఘానికి శత్రువుగా, పాపానికి ప్రతినిధిగా చరిత్రలో నిలిచిపోతావు. మానవుల పాలిటి దానవుడిగా అతిహీనపుతావు, చస్తావు. నేను దానవుణ్ణా? నాకు మరణమా? మనిషి ఊహించుకున్న దేవుడికైనా మరణముందేమో కానీ దైవత్వాన్ని సిద్ధించుకున్న మానవోత్తముణ్ణి. నాకు మరణమే లేదు. నేను చిరంజీవిని. ఆ దేవతలకే దేవుణ్ణి. ఆశల చిచ్చు రేగిన వారు, అధికార మతం హెచ్చిన వారు, ఆయుద్ధాయం క్షీణించిన వారు నీలాగే మాట్లాడతారు. నువ్వు దేవుడివా? ఎక్కడ దేవుడి? ఎలాంటి దేవుడి? ఏ కష్టజీవుల కన్నీళ్లు తుడిచావు? ఏ అన్నార్తుల ఆకలి తీర్చావు? దరిద్ర నారాయణుల సేవ కోసం నడుం కట్టి తన మేధస్సును మధించి ప్రజా వ్యవస్థను స్థాపించిన లెనిన్వా? మావోవా? సత్యాహింసల ఆయుధాలుగా భారతీయాత్మను మేల్కొల్పి
స్వాతంత్ర్యాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడువా నెహ్రూవా? మన్య ప్రజల బాధల గాథలు తన హృదయాన్ని కదిలిస్తే అడుగడుగునా గుండెనెత్తులు చిందిస్తూ బ్రిటిష్ సింహం జోరు నిలిపి జూలు దులిపిన ఆంధ్రవీరుడు అల్లూరు సీతారామరాజువా, భగత్ సింగ్వా, సుభాష్ చంద్ర బోస్వా? నువ్వెవరివే కావు. స్వార్థం కరుడు కట్టిన ఒక సాధారణ వ్యక్తివి. అధికార పిపాసతో కళ్ళు పొరలు కమ్మిన దేశద్రోహివి. మానవత్వానికి దూరమై మనసు మలినం చేసుకున్న ఒక మానవాధముడివి. క్రూర జంతువు కన్నా, చీడ పురుగు కన్నా, కుక్క కన్నా, గుంట నక్క కన్నా హీనమైన ప్రాణివి. ఇక్కడ కూర్చుని చిరంజీవినని మిడిసిపడుతున్నావేమో. అక్కడ నిన్ను అనుక్షణం మా రాడార్లు కనిపెడుతూనే ఉన్నాయి. కాసేపట్లో మా సైనికులు వస్తారు, నీ అంతం చూస్తారు. ఓహో, అలా కళ్ళగంటున్నావా? నీ మనుషులు ఇక్కడికి చేరగలరా? క్షణంలో నీ కలలన్నీ కలలయ్యేటట్టు చేస్తాను చూడు. సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను. ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపయోగించే లాభం లేదు. నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది. నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు. బాబీ, ఆ 2 బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం. అవును మిత్ర, ఇప్పుడు ఎట్లా? మిత్ర, ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానికుండా జాగ్రత్తగా లాగి బోర్డు మీద ఊసి. నేను వెంటనే వెళ్ళి లలితను రక్షించాలి. ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి ఈ స్కైలాబ్ నుంచి బయటపడండి. ఓకే. హలో హలో, మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి. కమాన్ క్విక్. హలో హలో, స్కైలాబ్ డోర్ బద్దలు కొట్టండి. 45 minutes forward. Start the gas start. నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా?
రాక్షసుడి మనసులోని ఊహలు మనుషులకి ఎలా తెలుస్తాయి? రాక్షసుడినో రాజాగ్రాజును ఎవరినైతేనే నేను నీ కన్న తండ్రిని. నువ్వు నా తండ్రివా? అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నువ్వు మా అమ్మని అన్నయ్యని చంపేశావా? అవును, నేను నియంత. నా నిర్ణయాన్ని ఎదిరించిన వారికి మరణమే శరణ్యం. ఛీ! దౌర్భాగ్యుడా, నువ్వు తండ్రివా? కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్న నువ్వు పశువు కంటే హీనమైన వాడివి, పురుగు కంటే నీచమైన వాడివి. లలిత, ఇంతటి రాక్షసత్వాన్ని కరడు కట్టుకున్న నువ్వు సత్యావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మా అమ్మ చేసిన గొప్ప పని. నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. లలిత, నువ్వు నా తండ్రివి కాదు. మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు. మా అమ్మని అన్నని బలి తీసుకున్న రాక్షసుడివి నువ్వు. నిన్ను చీల్చి చండాడి నీ పాపపు రక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను. లలిత, నువ్వు నన్ను చంపలేవు. కొద్ది నిమిషాల్లో చావబోయేది ఈ ప్రపంచము, దాంతో పాటు నీ గోపి కూడా. ఎవరు సచ్చేది ఇప్పుడే చెబుతాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆత్మబలంతో వచ్చాను, గుండె ధైర్యంతో వచ్చాను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము. ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను చంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది. ఇక నీ పని కాని. చంపేస్తాను గోపయ్య, కానీ దెబ్బలతోటి గుద్దులతోటి కాదు, తీయటి ముద్దులతో. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.